వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సిటీని క్యూర్ చేద్దాం, కాలుష్య రహిత మహానగరంగా హైదరాబాద్. కోర్ అర్బన్ ప్రాంతం పూర్తిగా ప్రక్షాళన. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. ప్లాస్టిక్ పై నిషేధం, డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీలు, రోడ్లపై గుంతలు, చెత్త కనిపించడానికి వీల్లేదు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఉండాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్కు మారాలి. టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కొంచెం డీప్గా చూద్దాం. రాష్ట్ర రాజధాని మహానగరాన్ని పూర్తి కాలుష్య రహితంగా మార్చడంలో భాగంగా ప్లాస్టిక్ను నిషేధించడంతో పాటు డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను, ఈవీలను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రహదారులపై గుంతలు, చెత్త ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సమూల ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు చెప్పారు. పరిపాలనను పట్టాలెక్కించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, అందుకు అధికారులు కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. చెరువులను కాపాడుకోవాలి. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నాం. జోనల్ కమిషనర్లు జనవరి నుంచి ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించుకోవాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. మే 4 నుంచి ఈఏపీ సెట్. ఇదే నెలలో మిగతా సెట్స్ త్వరలో సెట్ కన్వీనర్లతో భేటీ. షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను టీజీఈఏపీ సెట్ను 2026 మే 4 నుంచి నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షకు మే 4 నుంచి నిర్వహిస్తున్నారు. ఫార్మసీ, అగ్రికల్చర్ సెట్ను 4-5 తేదీల్లో 2 రోజుల పాటు, ఇంజనీరింగ్ సెట్ను 9 నుంచి 11 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మిగతా సెట్స్ను కూడా మే నెలలోనే చేపడతారు. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకట్తో కలిసి మంగళవారం విడుదల చేశారు. సెట్ కన్వీనర్లు సెట్ నిర్వహించే యూనివర్సిటీలను సోమవారం వెల్లడించారు. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. నేడు గిగ్ వర్కర్ల సమ్మె. సమ్మెలో పాల్గొంటున్న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ల డెలివరీ సిబ్బంది. కొత్త సంవత్సరం వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ల డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులుగా చేయడమే కాకుండా నేడు గిగ్ వర్కర్లు సమ్మె ప్రకటించారు. డిసెంబర్ 31న అందరికీ కస్టమర్స్ అందరూ బిజీగా గిగ్ వర్కర్ల వారి ఉపయోగం ఉంటుందని ఆ రోజే వారు సమ్మె ప్రకటించడం జరిగింది. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ వాళ్ళందరూ కూడా సమ్మె ప్రకటించారు. ఇంకా మరో న్యూస్ చూస్తే, ఎవరి పాత్ర ఉన్నా విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉన్నందున రాజకీయ నాయకుల పాత్రపై ఇప్పుడే చెప్పలేం. తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక 2025 విడుదల సందర్భంగా డీజీపీ శశిధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, అది కేసు దర్యాప్తుల్లో భాగంగా తెలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కేసులో ఎవరి పాత్ర ఉన్నా వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి స్పందించడం సరికాదన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, అడిషనల్ డీజీలు మహేష్ భగవత్, అనిల్ కుమార్, చారు సిన్హా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు డాక్టర్ రమేష్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక 2025ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 5 నుంచి నవంబర్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అన్ని రకాల నేరాల్లో 2% తగ్గుదల నమోదైనట్లు వెల్లడించారు. 2025కు సంబంధించి నేరాల శాతం 2% తగ్గిందని ప్రకటించారు డీజీపీ. 3 విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఈవెంట్, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో సహా అన్నింటినీ విజయవంతంగా నిర్వహించామన్నారు. మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి. కేంద్ర ప్రభుత్వ డెడ్లైన్ ప్రకారం మార్చి 31 వరకు మావోయిస్టుల సమస్య పరిష్కారానికి తెలంగాణ పోలీసులు సైతం. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. రైట్, ఇక నిన్న వైకుంఠ ఏకాదశి కావడంతో దాని గురించి చెప్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, దీప ధూపాల వేలుగున నడుమ ముక్కోటి ఏకాదశి వేళ మంగళవారం ఉదయం సీతా లక్ష్మణ సమేతుడైన భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై జగదాభి రాముడు, సీతమ్మ గజవాహనంపై, లక్ష్మణుడు హనుమంత్ వాహనంపై ఆసీనులై దర్శనమివ్వడంతో భక్తులు తిలకించి పులకించారు. అంతకుముందు వేద పండితులు చతుర్వేదాలను పఠించి ఉత్తర ద్వార దర్శన ప్రాశస్యాన్ని భక్తులకు వివరించారు. రెటిక మరో న్యూస్. సంక్రాంతికి రైతు భరోసా. పండుగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ. సంక్రాంతికి నగదు భరోసానిస్తున్నారు. పండుగ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ అమలు చేయాలని ఆదేశం. దీంతో గత సీజన్ తరహాలో 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం. యాసంగిలో రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక. నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పబోతోంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా కొత్త సంవత్సరంలో ఈ ప్రకటన చేయడం జరిగింది. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. దీది వల్లే బెంగాల్లోకి చొరబాట్లు. రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి. మేము అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరి పారేస్తామని హెచ్చరిక. కాశ్మీర్లో చొరబాట్ల సంగతేంటి? ఒక పక్క బెంగాల్ రాష్ట్రాన్నే ఎందుకు నిందిస్తున్నారని మమతా బెనర్జీ అంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసిందెవరని ప్రశ్నించారు. ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన, దుశ్శాసనలు బెంగాల్కు వస్తారని కామెంట్ చేశారు. మరో న్యూస్ చూసినట్లయితే పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. ఉపాధి హామీలో 90% నుంచి 60% కేంద్రంలో వాటా కుదించారు. నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 40% గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 75,000, అర్బన్లో 1.5 లక్షలు. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్. వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రలు, కోతలు. పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం. అన్ని పథకంలోనూ కేంద్రం వాటా తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలనే పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటుంది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తుంది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతోంది. పలు సంక్షేమ అభివృద్ధి పథకాల్లో గతంలో 90 గత ప్రభుత్వంలో 9:10% ఉంటే ఇప్పుడు 75:25 నిష్పత్తిలో ఉంది. అంటే రాష్ట్రాల వాటాను ఇప్పుడు ఏకంగా 60 నుంచి 40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది.
అంతేకాదు ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అప్పు సప్పు చేసి తన వాటా నిధులను చెల్లిస్తే ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ మార్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలకు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాల పథకాల స్వరూపాన్ని మార్చేయడంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పథకాల్లో గతంలో 90-10% ఉండేది, తర్వాత 60-40% కేంద్రం మార్చేసింది. అంటే 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రాలు ఇచ్చినట్టుగా ఉండేది. కానీ తర్వాత 60% కేంద్రం నుంచి 40% రాష్ట్రానికి మార్చేసింది. ఇక్కడ చూస్తుంటే క్లియర్గా ఇచ్చారు. గతంలో కేంద్ర రాష్ట్ర వాటాలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం ఇస్తుంది. అంటే 90-60%కి తగ్గింది. ఇక్కడ PM గ్రామీణ సడక్ యోజన కూడా 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ 60% కేంద్రం ఇచ్చేది, 40% రాష్ట్రంకి ప్రకటించింది. ICDS కూడా 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం భరించేదే. ఇప్పుడు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం భరించాలి. నేషనల్ హెల్త్ మిషన్ కూడా 75% కేంద్రం నుంచి వస్తే 25% మాత్రమే రాష్ట్రం భరించేది. ఇప్పుడు 60% కేంద్రం, ఆల్మోస్ట్ అన్ని 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రం ఇస్తుంది. PM ఆవాస్ యోజన కూడా 75% కేంద్రం ఇస్తే ఇప్పుడు 60% ఇస్తుంది. PM ఫసల్ బీమా యోజన 50% కేంద్రం ఇస్తే 50% రాష్ట్రం ఇచ్చేది. ఇప్పుడు 25% కేంద్రం నుంచి ఇస్తే 75% రాష్ట్రమే ఇస్తుంది. PM ఫసల్ బీమా యోజనకి మిడ్ డే మీల్స్కి 75% కేంద్రం నుంచి వస్తే 25% రాష్ట్రం భరించేది. కానీ ఇప్పుడు 60% కేంద్రం నుంచి వస్తే 40% రాష్ట్రం భరిస్తుంది. ప్రపంచ చెస్లో అర్జున పర్వం. వరల్డ్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నీలో కాంస్యాలు నెగ్గిన అర్జున్, లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ విడా. చెస్ ప్రపంచంలో ఇండియా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ పేరు వినబడని చోటు లేదు. ఇప్పుడు ఆ దిగ్గజం సరసన మన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ నిలిచాడు. దోహా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో 2 కాంస్యాలు గెలిచిన డబుల్ ధమాకా ముగించాడు. మరో న్యూస్ చూద్దాం. మే 4 నుంచి ఎప్సెట్ TG సెట్ 2026 షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కు ఎగ్జామ్స్. మే 12న ఎడ్సెట్, 13, 14 తేదీల్లో ఐసెట్. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం వివిధ ప్రొఫెషనల్ కోర్సులు అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టులు షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 4 నుంచి 11 వరకు TG ఎప్సెట్ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. మంగళవారం తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్లో TGCHE చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ సెట్స్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. మే నెలలోనే దాదాపుగా అన్ని ప్రవేశ పరీక్షలు ఉండేలా షెడ్యూల్ రెడీ చేశారు. బీటెక్, BE, B.Pharmacy, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం TG ఎప్సెట్లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు మే 4-5 తేదీల్లో, ఇంజనీరింగ్ స్ట్రీమ్కు మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో. జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు SEC ఏర్పాట్లు. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 కోట్ల గ్రాంట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. ప్రభుత్వం జనవరి 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం జనవరి 20 నాటికి రిజర్వేషన్లు ఖరారైతే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా ఇంటర్ 10th పరీక్షల కారణంగా మళ్లీ మే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మార్చి నెలాఖరుకల్లా మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కాకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా చేజారిపోతాయని సర్కార్ ఆందోళన చెందుతుంది. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. 5 నెలల కిందే బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలివి. అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా తెలియదా? సీఎంల మీటింగ్కు పోనంటూనే రేవంత్ పోయిండు. కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు. రేవంత్ ఉద్యమ ద్రోహి అని మాత్రమే కాదు, జలద్రోహి కూడా. సిడబ్ల్యూసి అనుమతులు రద్దు చేయాల్సిందే. ఢిల్లీలో ధర్నా చేద్దామంటూ రేవంత్కు సూచన. ఏపీ అక్రమంగా నిర్వహిస్తున్న పోలవరం, బనకచెర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషనర్ అనుమతులు జారీ చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ఏడాది జూలై 31నే ప్రాజెక్టులను అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిన 5 నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదని, మొద్దు నిద్ర నటిస్తుందని విమర్శించారు హరీష్ రావు. ఇక మరో న్యూస్ చూద్దాం. హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్నారు. ఇక్కడ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చూద్దాం. బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇయ్యలే మంత్రి ఉత్తమ్. 200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం. పీఎఫ్ఆర్కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసిందే. డిపిఆర్ కూడా తయారు చేయొద్దంటూ ఏపీకి చెప్పింది. మేం సుప్రీంకోర్టులో కేసు వేశాం. జనవరి 5న విచారణకు వస్తుందని వెల్లడించారు. ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్పారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషనర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో స్పందించారు. ప్రాజెక్టును ఆపేందుకు అన్ని విధాలా పోరాడుతున్నామని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఇప్పటికే రిట్ దాఖలు చేశామని గుర్తు చేశారు. నేడు గిగ్ వర్గర్ల సమ్మె. ఈ న్యూస్ మనం సాక్షిలో చూసాం. ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన. పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ల కార్మికులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సేవలు బంద్. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. కరెన్సీ పతనంపై ఇరాన్లో నిరసనలు. డాలర్తో పోల్చితే ఓపెన్ మార్కెట్లో ఇరాన్ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్కు పతనం. అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు. షాపులు మూసేసి నిరసన బాట పట్టిన వ్యాపారులు. రైట్, ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. నల్లమల సాగర్కు రేవంత్ సై. ఏపీ దోపిడీకి పచ్చజెండా. చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన. కేంద్రానికి అధికారుల జాబితా. అందులో ఆదిత్యనాథ్ దాస్కు చోటు. నాడు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం. రాష్ట్ర జల హక్కుల ఏపీకి ధారదత్తం. ఏపీని నిలువరించాల్సింది పోయి బాబుకు సహకరించేందుకు తహతహ. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్పై సై అంటోంది. ప్రాజెక్టులపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు కూడా జాబితాలో చోటు కల్పిస్తూ కేంద్రానికి పంపింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతంగా మారనున్న ప్రాజెక్టుకు బేషరతుగా వ్యతిరేకించకుండా ఏకంగా చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు సిద్ధమవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ సై అంటుంది. అందుకు చర్చల కమిటీని ఏకంగా
అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన ఆదిత్యనాథ్ దాస్కు ఆ జాబితాలో చోటు కల్పించింది. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ తొలుత పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా గత జూలై 16న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ అంశాలపై సీఎంల భేటీలో వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలన్న అంగీకారానికి వచ్చిన విషయం విదితమే. ఇరు రాష్ట్రాలు తమ అధికారుల పేర్లను ప్రతిపాదిస్తే తాము ఇద్దరం అధికారులను కేటాయించి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సైతం ప్రకటించారు. పేర్లు పంపాలని ఇరు రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా వెంటనే లేఖలు రాసింది. ఏపీ ఇప్పటికే తమ రాష్ట్రం తరపున అధికారుల పేర్లు కేంద్రానికి నివేదించింది. అదే సమయంలో తెలంగాణ సైతం అధికారుల పేర్లను పంపేందుకు సిద్ధమైంది. పేర్లను కూడా నాడే ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటు అంశంపై నాడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి, నీటి రంగ నిపుణులు, తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెలువడడంతో వెనక్కి తగ్గింది. ఇక మరో న్యూస్ చూద్దాం. యూరియా కొరతే లేదంటున్నది ప్రభుత్వం, సరిపడా ఉన్నదంటున్నారు మంత్రివర్యులు. కానీ పల్లెల్లో మాత్రం రైతు గోస తీరలేదు. ఊరూరా క్యూలు కడుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లి పంచాయతీ ఎదుట యూరియా టోకెన్ల కోసం మంగళవారం ఉదయం నుంచే చలిలో బారులు తీరిన రైతులు. బోరు పడలేదని రైతు బలవన్మరణం. పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య. యూరియా కొరత లేదు, సరిపడా అందుబాటులో ఉంది, ఆందోళన చెందవద్దు, పంపిణీ సిద్ధంగా 2.15 లక్షల టన్నుల యూరియా, కేంద్రం నుంచి మరింత యూరియా రానున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. లేని యూరియాకు నోడల్ ఆఫీసర్లు, పంపిణీకి ప్రత్యేక అధికారుల నియామకం, ఒక్కో అధికారికి 4 నుంచి 6 జిల్లాల బాధ్యత. కొరత ఉన్నదంటూ వచ్చే వార్తలకు రిజైండర్లను ఇవ్వాలని ఆదేశం. ఇక మరో న్యూస్ చూద్దాం. ఇంటి దొంగల జలద్రోహం. బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితం కేంద్రం రాసిన లేఖను మీడియాకు చూపుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో మాజీ మంత్రి వేముల, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేష్ రెడ్డి. గురుదక్షిణగా ఏపీకి తెలంగాణ జల హక్కులు అప్పగిస్తున్న రేవంత్ బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితమే కేంద్రం లేఖ, ఢిల్లీ మీటింగ్కు వెళ్లిన 15 రోజులకి అనుమతి, అక్కడ సీఎం అంగీకరించినందుకే ఆ పర్మిషన్. తెలంగాణ మీద ప్రేముంటే కేంద్రం మీద యుద్ధం చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలి, హక్కుల కోసం కోట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధం. ఢిల్లీకి పద, సిడబ్ల్యూసీ ముందు ధర్నా చేద్దాం, కమిటీ వేయొద్దని చెప్తున్నా వినకుండా వేసినో బాబు బంటు ఆదిత్యనాథ్ ఆ కమిటీకి చైర్మన్. దొంగకు తాళమిచ్చుడే, కమిటీ రద్దు చేయాలి, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ అంగీకరించడం వల్లే బనకచెర్ల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఏపీకి అనుమతిస్తూ కేంద్రం లేఖ పంపింది. ఆ లేఖ సంగతి మీకు తెలియదా? అసలు మీ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడైతే కేంద్రం మీద యుద్ధం చేయాలి. బాబుకు గురుదక్షిణగా జలదోపిడికి సహకరిస్తున్నారా? ఆంధ్ర అల్లుడు అయినంత మాత్రాన తెలంగాణ నీటి వాటా అప్పగిస్తారా? రేవంత్ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా అంటున్నారు హరీష్ రావు. నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగిన 15 రోజులకే బనకచెర్ల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఏపీ తరలించుకునేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి ఇచ్చిందని ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక మరో న్యూస్ చూద్దాం. మేడం చెప్పిందే వేదం. సీఎంఓలో ఆమె ఎంత చెప్తే అంతేనట. ప్రోటోకాల్ వ్యవహారంలోనూ మర్యాదలు. సోషల్ మీడియాలో వైరల్ ఆసక్తికర చర్చ. మనదేదంతా, నేనెంత చెప్తే అంత, బదిలీ కావాలన్నా, పోస్టింగా, ఏం కావాలన్నా హూనా అని నేను చూసుకుంటా, దగ్గరుండి చేయిస్తా. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడి లేడీ సాగిస్తున్న వ్యవహారం ఇది. ఆఫీస్లో ఆమె ఎంత చెప్తే అంతేనట, ఏం చేస్తే అదేనట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలను, సీఎంఓ సంబంధాలను పబ్లిసిటీ చేసుకుంటూ సదరు మహిళ చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇక మరో న్యూస్ చూద్దాం. 10 రేపులు, 4 కిడ్నాప్లు. ఇది తెలంగాణలో రోజుకు సగటు నేరాల లెక్క. ఈ ఏడాది మహిళలపై 3.16% పెరిగిన నేరాలు. 2025కు గాను
3.16% నేరాలు పెరిగాయి. సో రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.